టీడీపీ ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించింది కేవలం ఈ రెడ్ బుక్ అనే దాన్ని అమలు చేయడానికే అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు సెక్యూరిటీ ఇస్తున్నారు. ఎందుకంటే ఆయనకు ప్రాణహాని ఉందని ఒక సమాచారం అయితే ఉంది. ఎందుకంటే అతను వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తూ ఆయన ఇప్పుడు ఈ మధ్యలో తీన్మార్ మల్లన్న ఏ విధంగా అయితే లైవ్ కంటెస్ట్ చేస్తున్నాడో, న్యూస్ ఛానల్ రన్ చేస్తున్నాడో, సో ఆయన కూడా ఈ మధ్యలో మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి సంబంధించిన వ్యక్తుల గురించి కానీ ఆయన కూడా చాలా ట్రోల్స్ చేస్తున్నాడు. ముఖ్యంగా రోజా పైన చాలా ట్రోల్స్ చేస్తున్నాడు. ఎందుకంత ధైర్యం ఏంటి? ఎందుకు కావాలని చేస్తున్నారు? ఎందుకు అట్లా చేస్తున్నారు? ప్రభుత్వం వాళ్ళదైనా ధైర్యం ఏం లేదండి. ఆయన కూడా నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్లో నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ చేసే ఇంట్రెస్ట్ ఉంది కావచ్చు. దానిలో తప్పేముందండి. ఆయన ఇప్పుడు అన్పార్లమెంట్ లాంగ్వేజ్ అయితే ఇప్పటి వరకు అయితే ఎక్కడ వాడలేదు. సో ఇప్పటివరకు అయితే అంటే కరెక్ట్గానే ట్రోల్స్ చేస్తున్నాడు. సో ఇప్పటివరకు చాలా సోషల్ మీడియాలో కూడా ఆయనకున్న అప్పటికున్న క్రేజ్ ఇప్పటికున్న క్రేజ్ చూస్తే ఒక 50% చాలా క్రేజ్ పెరిగింది. సో ట్రోల్ చేసే ముందు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ట్రోల్ చేస్తే బాగుంటుంది. ఇంత సెక్యూరిటీ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. సో అంటే నెక్స్ట్ వైసీపీ పొరపాటున వైసీపీ వచ్చిందనుకో తర్వాత ఈయన కథ వేరే ఉంటుందని చెప్పేసి సోషల్ మీడియాలో వార్నింగ్స్ వస్తున్నాయి. దానికి ఎట్లా చూడవచ్చు? అదే చెప్తున్నాం కదండి, అట్లా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన ఇప్పుడు సెక్యూరిటీని పెట్టుకొని మెయింటైన్ చేస్తూ ఇప్పుడు నెట్కి వస్తున్నారు. సో ఏదైనప్పటికీ ఎప్పుడైనా ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు, 5 సంవత్సరాలే ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ట్రోల్స్ చేస్తే, జాగ్రత్తగా భాష మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు ఎందుకంటే మాట్లాడే స్వేచ్ఛ భారతదేశంలో అందరికీ ఉంది. ఇప్పుడు ఎందుకంటే తీన్మార్ మల్లన్న కాదు, ఇంకా చాలామంది జర్నలిస్ట్ మిత్రులు కూడా ఈ మధ్యలో యూట్యూబ్లలో మాట్లాడుతున్నారు. సో ఏదేమైనప్పుడు ఏ వైఎస్ఆర్సీపీ పార్టీ రానండి ఎవ్వరు ఏం చేయలేరు. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రజల మంచి కోసమే చూసే నాయకులు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ప్రజాస్వామ్యంలో అంటే శాంతియుతంగా మాట్లాడితే మంచిది. నెక్స్ట్ సీమరాజా వచ్చేసి కొంచెం ఎక్కువగా మాట్లాడుతుందని చెప్పేసి వైసీపీ వాళ్ళు అన్నారు. ఎట్లా చూడవచ్చు సీమరాజా కామెంట్స్? 100% అండి. తెలుగు రాష్ట్రాలలో ఆయన ఇప్పుడు సెన్సేషనల్గా అయిపోయారు. వైఎస్ఆర్సీపీ కండువా వేసుకొని మరీ ట్రోల్స్ చేస్తున్నారు. ఫస్ట్ అలాంటి వాళ్ళని కట్టడి చేసుకుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు బెటర్ అండి. ఇప్పుడు ఆయన మీద ఇప్పుడు అంబటి రాంబాబు గారు కానీ అనేక కేసులు వేస్తున్నారు, పిటిషన్లు ఇస్తున్నారు. ఆయన ఇప్పుడు మొన్న చూసినాం, ఆయన సెల్ నెంబరు సోషల్ మీడియాలో పెట్టి నువ్వు ఎక్కడ ఉంటావు ఏంటిది అనేది ఫోన్ చేసి తిడుతున్నారు అంటున్నారు. సో అలాంటి ఇట్లా బెదిరించే కాల్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళకు కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన కూడా మంచి ట్రోల్స్ చేస్తున్నాడు. కాకపోతే ఏంటంటే ఎవరైనప్పటికీ కూడా ట్రోలర్స్ని కొంచెం వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది లాంగ్వేజ్ అనేది. వీళ్ళ వల్ల కూటమికి ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది? తప్పకుండా అండి. వీళ్ళ వల్ల కూటమికి ఏం ప్రాబ్లం జరగదండి. కూటమికి ప్లస్ జరుగుద్దండి, మైనస్ ఎప్పటికీ జరగదండి. అంటే రోజాని కానీ ఎన్టీఆర్ వాళ్ళ సతీమణి భార్య లక్ష్మీపార్వతి కానీ వీడియో వైరల్. అవునండి. ఒకటండి, ఇప్పుడు మేము అదే చెప్తున్నాము, అది జగన్ గారు ఇప్పటికైనా స్పందించాలి. ఎందుకంటే గతంలో మనం చూసినట్టయితే సరే ఏదైనా నేను చెప్పేది వినండి. ఇప్పుడు గతంలో మనం చూసినట్టయితే జగన్ గారి కోసం ఎవరైతే పాదయాత్రలు చేసారో, జగన్ గారి కోసం ఎవరైతే గెలుపు కోసం కొన్ని 100,000 కోట్లు ఖర్చు పెట్టారో, ఎవరైతే వాళ్ళ సొంత చెల్లె కొన్ని 100,000 కిలోమీటర్లు తిరిగిందో అలాంటి వాళ్ళను జగన్ గారు దూరం చేసుకోవడం జరిగింది. సో దాని ఫలితమే ఈరోజు ఇదండి. ఎందుకంటే ఇప్పుడు అమ్మను కానీ చెల్లెను కానీ సొంత ఆయన కోసం ప్రాణంగా తిరిగిన నాయకులు కూడా ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అనేక నాయకులు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దూరం చేసుకోవడం జరిగింది. సో అందులో భాగంగానే ఇప్పుడు ట్రోల్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే కింద మెయిన్గా ఇంట్లో ఉన్న సభ్యులకు మెయిన్ లీడర్లకే గుర్తింపు లేదు అక్కడ. అంటే కింద చాలా వరకు తిరిగిన కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళ నుండి వచ్చిన ఆవేశమే ఇలా ట్రోల్ చేస్తున్నారు. అంతా తప్పించి ఏం లేదు. ఒకటండి, నోరు ఉంది కదా అని ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడకండి. మాట్లాడడం వల్ల దీనికి మళ్ళా పరిమాణాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది మళ్ళీ. ఎందుకంటే బయట తిరగని పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఏదున్నా జాగ్రత్తగా మాట్లాడండి, జాగ్రత్తగా ఉండండి. మనం ఏమంటారు, బందోబస్తును సెక్యూరిటీని పెట్టుకొని భయభ్రాంతులతో తిరగాల్సిన అవసరం లేదని చెప్తున్నాను. ఉందండి దాంట్లో ఇప్పుడు ఎవరికైనా ఒక మనిషికి థ్రెట్ ఉంటే సెక్యూరిటీ తీసుకోవచ్చు. గవర్నమెంట్ కాడికి వెళ్ళి నాకు థ్రెట్ ఉంది, నాకు సెక్యూరిటీ ఇవ్వండి అంటే గవర్నమెంట్ ఎవరికైనా, ఒక కిరాక్ ఆర్పీ అనే కాదు ఎవరికైనా ఇచ్చేది గవర్నమెంట్ సెక్యూరిటీ. దానికి తోడు కిరాక్ ఆర్పీ అనే అతను కొంచెం ఈ సినిమాల్లో కానీ ఈ సోషల్ మీడియాలో కానీ యాక్టివ్గా ఉండే పర్సను. దానికి తోడు మొన్న వైసీపీ గవర్నమెంట్ మీద ఇతను ట్రోల్స్ చేశాడు. అదిగాక టీడీపీ సపోర్టరు కిరాక్ ఆర్పీ అనే అతను. దానికి తోడు మన నెల్లూరు ఆయన ఎంపీగా పోటీ చేశారు, అతను రెడ్డి, అతనికి కూడా ఇతను సపోర్టరు. తప్పేమండి, ఇప్పుడు ఒక వాళ్ళ ఇంట్లో ఒక ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు ఆ రెడ్డి గారి ఇంట్లో వాళ్ళకి దగ్గర మనిషి కిరాక్ ఆర్పీ సెక్యూరిటీ అడిగారు, ఇచ్చుకున్నారు. అంటే బయట ఇప్పుడు అతను ఒంటరిగా తిరిగితే ఏమన్నా ప్రాబ్లం ఉన్నాయేమో, ఎవరైనా అటాక్ చేయడం ఏదన్నా ఉండిద్ది కదా.
దానికి ఏమో సెక్యూరిటీ తీసుకున్నారు, తప్పేమీ లేదు దాంట్లో. అంటే వైసీపీ వచ్చాక మేము ఎంత చూస్తామని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కిరా కార్తీక్ వార్నింగ్లు వస్తుంది. ఎట్లా చూడొచ్చు? 5 ఏళ్ళ ప్రభుత్వం ఏదైనా సరే 5 ఏళ్ళ తర్వాత ఎటు పోయింది తెలియదు ప్రభుత్వం అనేది. ఏమండి వైసీపీ రావడం అనేది ఇంకా కలగంట వాళ్ళు వైసీపీ వాళ్ళు. ఆల్రెడీ 151 స్థానాలు వచ్చిన వైసీపీని చిత్తుగా ఈరోజు ఓడగొట్టి ఇంటికి పంపారు ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా అక్కడ అభివృద్ధి చేస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు కానీ ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమాలు ఇచ్చుకుంటూ వాళ్ళు ముందుకు దూసుకుపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పైన కేంద్ర నరేంద్ర మోడీ గారు సపోర్ట్. ఇంకో 20 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి అక్కడ ఉండిద్ది. అవసరమైతే పవన్ కళ్యాణ్ గారు అయినా సీఎంగా ఉంటారు, లేకపోతే నారా లోకేష్ గారు ఏమైనా ఫ్యూచర్లో సీఎంగా ఉంటారు. వాళ్ళ అండర్స్టాండింగ్ ఏమో కానీ ఈ కూటమి ప్రభుత్వం ఇంకో 20 సంవత్సరాలు ఉండిద్ది. వైసీపీకి ఇప్పుడున్న నాయకులు అది ఎవరు లేరు, అంతా ఈ కూటమిలో చేరారు. అంతా మ్యాక్సిమం గ్రౌండ్ స్థాయి నాయకుల కానించి పై స్థాయి నాయకుల వరకు వైసీపీ వీడి అయిపోయింది ఈ పార్టీ పని. ఆల్రెడీ కూటమిలో చాలా వరకు చేరారు. ఇంకా వైసీపీలో ఎవరున్నారు ఆడ నాయకులు కూడా లేరు. నాకు తెలిసి ఇంకా పార్టీ కూడా రాకపోవచ్చు. ఫైనల్గా వైసీపీ కండవ వేసుకొని వైసీపీని ట్రోల్ చేస్తున్న సీమరాజా గురించి ఏం చెప్తారు? సీమరాజా అనే అతను ఫస్ట్ నుంచి అతను వైసీపీ కండ వేసుకున్నా కానీ అతను మాట్లాడే మాటలు కొంచెం టీడీపీకి ఫేవర్గానే మాట్లాడుతూ ఉంటాడు. అటు వేస్తా ఇప్పుడు గతంలో ఒక అతను టీడీపీ కండ వేసుకొని టీడీపీ వాళ్ళు కామెంట్ చేశాడు. అతని పేరు నాకు తెలియదు కానీ అలాగే దానికి యాంటీగా సీమరాజాని వదిలేరు. ఇతను వైసీపీ కండ వేసుకొని వాళ్ళే నాకు ఇస్తున్నాడు. కిరా కార్తీక్ వల్ల సీమరాజా వల్ల కూటమికి ఏమన్నా ఇష్యూ జరిగే అవకాశం? ఏం ఇష్యూ ఉండదండి వీళ్ళ వల్ల. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా ఇష్యూలు ఉన్నాయి. రాజధాని లేదు, యువతకి ఉపాధి అవకాశాలు లేవు, పోలవరం లేదు, అక్కడ పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి. అప్పులతో కూడుకుపోయింది రాష్ట్రం. దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ అప్పులతో కూడుకుపోయిన ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకుని వెళ్ళాలని ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని పెద్ద పెద్ద ఇష్యూలతో ఈరోజు అక్కడ ప్రభుత్వం పోరాడుతుంది. సెంట్రల్ సపోర్ట్ తీసుకొని ఈరోజు అంచుమించులుగా డెవలప్ చేస్తుంది. వాటితో పోల్చుకుంటే ఈ చిన్న చిన్న ఇష్యూలు లెక్కలోకి కూడా రావు. చంద్రబాబు నాయుడు గారు అన్ని అబద్ధాల మీద గెలిచాడు. ఇచ్చిన పథకాలన్నీ కూడా సూపర్ 6 అనే ఏ ఒక్కటి కూడా అమలు కావట్లేదు కూడా. ఎందుకంటే ఇప్పుడు నేను అమ్మ ఒడి వేస్తాను 15,000, రైతులకి రైతు బంధు వేస్తాను అంటున్నాడు. అది ఎట్లా ప్రజలు నమ్ముతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఏదైనా ఒక పథకాన్ని ముందుకు నడపాలంటే బడ్జెట్లో ముందు ప్రవేశపెట్టాలి. కానీ బడ్జెట్లో ఏది ఎక్కడా కూడా బడ్జెట్లో వాటికి అవకాశం ఇవ్వకుండా నేను ఇస్తాను అని చెప్తున్నాడు. దానికి తగ్గట్టుగా కూడా టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో ప్రచారాలు ఆల్రెడీ ఇచ్చేసినట్టే గొప్పలు చెప్తున్నారు, మేము ఇచ్చేసామని. కానీ అదైతే జరగని పని. కాబట్టి మళ్ళీ వాళ్ళని మనిషి కానీ మన పోసాని కృష్ణమూర్తి కానీ అరెస్టులు జరుగుతున్నాయి. మరి నెక్స్ట్ కొడాలని అరెస్ట్ చేయబోతున్నారా? జగన్ కూడా అరెస్ట్ చేస్తారా? జగన్ అరెస్ట్ చేసే అంత సీన్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే ఈ టీడీపీ ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించింది కేవలం ఈ రెడ్ బుక్ అనే దాన్ని అమలు చేయడానికే అని వాళ్ళు అనుకుంటున్నారు.